చంద్ర ఇంట్లోనే ఉంటాడు. ఆ మధుకి తెలియకుండా ఎలాగైనా సరే చంద్రాని కలిసి తీరాలసలా. ఈ వెధవలు యమబట్టుల్లా ఇంటి చుట్టూ కాపలా కాసు చేస్తున్నారు. వీళ్ళని దాటి నేను ఎలా లోపలికి వెళ్లేది? ఏమైంది మేడం? అసలు మీకు బుద్ధుందా? మిమ్మల్ని కాపలాగా ఎందుకు పెట్టాను? ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి పంపించడానికా? ఇప్పుడు వచ్చిన మనిషి మా అత్తయ్య కాదు కాబట్టి సరిపోయింది. అది మా అత్తయ్య అయ్యుంటే ఏమయ్యేది? అంటే మేడం వాళ్ళొచ్చి అర్జెంటుగా ఎస్ఆర్ని కలవాలన్నారు, అందుకే లోపలికి పంపించాను. లేకపోతే ఎందుకు పంపిస్తాను మేడం? ఇక్కడి నుంచి నాకు తెలియకుండా ఏ మనిషి ఇంట్లోకి రాకూడదు. మా అత్తయ్య నాకే దొరకాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇంకెవ్వరికి దొరకకూడదు. అర్థమైందా? అలాగే మేడం. అమ్మో, నేను గనక దీనికి దొరికితే నన్ను బ్రతకనిస్తుందా? దీని బండారం బయటపడకుండా ఉండటానికి నా ప్రాణం తీయటానికి కూడా వెనకాడది దుర్మార్గురాలు. ఎంతకైనా తెగించి చేస్తుంది. ఈ రాక్షసికి నేను ఏ విధంగానూ దొరకకూడదు. ముందు చంద్రాన్ని కలుసుకొని దీని బాగోతం, ఇది చేసిన నీచమైన పనులు చెప్పి ఆ తర్వాత దీని సంగతి చెప్తాను అసలు. మేడం నాకేం ప్రాబ్లం రాదు కదా? మీకే ప్రాబ్లం రాదు, నేను గ్యారంటీ. నేను చెప్పినట్టు చేయండి చాలు. ముందు ఫోన్ తీసుకెళ్ళి మీ సార్కి ఇవ్వండి. అలాగే మేడం, అలాగే. సార్ సార్ ఎవరో మీతో అర్జెంటుగా మాట్లాడాలంట సార్. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతానని చెప్పు. అది కాదు సార్, ఆ స్వాతి ఉంది కదా, తన గురించి ఏదో మాట్లాడాలంట. స్వాతి గురించా? మాట్లాడు. హలో, ఎవరు? నేనెవరనేది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పే విషయం నువ్వు విను చాలు. చెప్పు. స్వాతి గురించి నాతో ఏం మాట్లాడాలి? స్వాతిని నువ్వు కిడ్నాప్ చేసావన్న విషయం, తన్నెక్కడ దాచావన్నది కూడా నాకు తెలుసు. అసలు ఎవడ్రా నువ్వు? అరవకో. నువ్వు అరిస్తే భయపడ్డానికి నేనేం నీ పియ్యని కాదు. నా మనిషి స్వాతిని కిడ్నాప్ చేసి చాలా తప్పు చేశావు. మా కామ్రేడ్ని కాపాడుకోవడానికి మేమొస్తున్నాం. స్వాతిని అక్కడి నుంచి తీసుకొని వెళ్తాం. ఏం చేస్తావో చేసుకో. లాల్ సలాం. వాడి మాటలు బట్టి చూస్తుంటే నక్సలైట్లా ఉన్నాడు. కొంప తీసి స్వాతికి నక్సలైట్లతో ఏమైనా సంబంధం ఉందా? వెంటనే ఈ విషయం మధుకి చెప్పాలి. మధు కాల్ లిఫ్ట్ చేయట్లేదేంటి? వెంటనే స్వాతి ఉన్న ప్లేస్కి వెళ్ళాలి. ఏ బాబు కార్తీ. సార్ 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 నేను కూడా వస్తాను సార్. నువ్వేం అవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు. నేను ఒక్కడనే వెళ్తాను. అది అందరూ వచ్చే ప్లేస్ కాదు. ఫోన్ వస్తుంది. హలో
మేడం మీ ప్లాన్ వర్కౌట్ అయింది. మా సార్ ఎక్కడికి వెళ్తున్నారనేది మీకు లైవ్ లొకేషన్ పెట్టాను. అది చూస్తూ మీరు ఫాలో అవుతూ వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య, మనం GPS ద్వారా ఆ లొకేషన్ ని ట్రేస్ చేయాలి. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. పద వెళ్దాం. పదండి. పోనీరా, ఫాస్ట్గా పోనీ. అసలు స్వాతి అక్కడే ఉందా లేక ఈ పాటికే తీసుకెళ్ళిపోయి ఉంటారా? నక్సలైట్లను నమ్మకూడదు, అన్నంత పని చేస్తారు. రేయ్, సార్ ఫోన్ చేస్తున్నాడు రా, మాట్లాడరా. నమస్తే సార్. రేయ్, ఎక్కడున్నారా? లోపల స్వాతి దగ్గరే ఉన్నారా లేకపోతే బయట ఉన్నారా? భోజనం చేద్దామని బయటకు వచ్చాను సార్. బయట చచ్చారా? ఇప్పుడేం భోజనం రా? స్వాతి దగ్గర ఎంతమంది ఉన్నారు? మా వాడు ఒక్కడే ఉన్నాడు సార్. ఒక్కడేనా? వెర్రి తత్తమ్మలారా, ఒక్కడే ఏంట్రా? వాడెవడో ఫోన్ చేసి స్వాతిని తీసుకెళ్తాను, ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. మీరేమో ఒక్కడిని అక్కడ వదిలేసి మీరందరూ వచ్చేశారు. మెక్కటానికి బయటికి చచ్చారేరా? ముందు అర్జెంటుగా స్వాతి దగ్గరికి వెళ్ళండి. నేను అక్కడికే వస్తున్నాను. త్వరగా వెళ్ళి చావనరా. అలాగే సార్, ఇప్పుడే వెళ్తున్నాం. అవసరమైనప్పుడు లిఫ్ట్ చేయది మధు. రేయ్, సారు డెన్ దగ్గరికి వస్తున్నాడంట. ఎవడో ఫోన్ చేసి స్వాతిని తీసుకెళ్తానని చెప్పాడంట. పదండ్రా వెళ్దాం. మరి భోజనం ఆకలేస్తుందిరా. ఏం పర్వాలేదు, డెన్ దగ్గరికి తెప్పించుకుందాం. ఒక్క నిమిషం. ఇదిగోమ్మా, భోజనం పార్సిల్ చేసి తీసుకురండి. ఎక్కడికి తీసుకురావాలి? అది సరే నాయనా, అలాగే పంపిస్తాను. రే పదండ్రా. ఎలా ఉండేవాళ్ళం, ఎలా అయిపోయాంరా. దర్జాగా దందాలు చేసుకునేవాళ్ళం, సుపారీలు తీసుకుని మర్డర్లు చేసేవాళ్ళం. ఇప్పుడు చూడు, కుక్కల్లాగా ఇంటి ముందు కాపలాగా వస్తున్నాం. మేడం వాళ్ళ అత్తయ్య దొరికే వరకే మనకి కాపలా పని. ఆ తర్వాత మనం ఫ్రీ అయిపోవచ్చు. ఈ వెధవలక్క నుంచి కదిలేలా లేరే. నేను ఎలాగైనా ఈరోజు చంద్రాన్ని కలవాలి, లేదంటే ఇకెప్పటికీ నేను కలవలేను. ఈ దుర్మార్గురాలు బండారం బయట పెట్టలేను. ఇది నన్ను చంపాలని చూస్తుంది. ఈ విషయం ఎవరికి చెప్పినా నమ్మరు, తిరిగి నాకే పిచ్చి అంటారు. ఒక్క చంద్రాన్ని నన్ను అర్థం చేసుకోగలడు, మధు బారి నుంచి నన్ను కాపాడగలడు. చంద్రాన్ని కలవాలంటే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికెళ్ళాలి. దేవుడా, నేను చంద్రాన్ని కలిసేలా చెయ్యి. అవును, అలా వెళితే నేను లోపలికి వెళ్ళిపోవచ్చా? అత్తయ్య కనపడటం లేదని పోస్టర్లు వేయించి తప్పు చేశానా? ఈరోజు ఇంట్లో నేనున్నాను కాబట్టి, ఆ వచ్చింది అత్తయ్య కాదు కాబట్టి ప్రాబ్లం లేదు. అదే ఒకవేళ నేను ఇంట్లో లేనప్పుడు
నిజంగా అత్తయ్య ఇంటికొస్తే ఏంటి నా పరిస్థితి? ఇక్కడి నుంచి అత్తయ్య విషయంలో నేను చాలా అలర్ట్గా ఉండాలి. మధు నిజంగానే పెళ్లికి ముందు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుందా, లేక మా అమ్మని ఇంప్రెస్ చేయడం కోసం అలా అబద్ధం చెప్పిందా? మధు నెల తప్పినా తప్పలేదని నా దగ్గర కవర్ చేస్తుందా? అయ్యో, ఇప్పుడు వీడు నన్ను చూశాడంటే వెళ్ళి వాడి పెళ్ళానికి చెప్పేస్తాడు. నేను తేజకి కనపడకుండా వెళ్ళాలి. చంద్ర, 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 ఇదేంటి చంద్ర ఈ రూమ్లో లేడు? బయట ఎక్కడైనా ఉన్నాడేమో. యష్ని అడిగితే చెప్తాడు కదా. వాడు నన్ను చూస్తే నన్ను తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తాడు. వద్దు, నేను యష్ దగ్గరికి వెళ్ళకూడదు. మరి చంద్ర ఎక్కడున్నాడో తెలుసుకోవడం ఎలా? ఇంట్లోనే ఎక్కడ ఉండుంటాడు. నేను తెలుసుకోవాలి. తేజ, ఏంటి మధు? ఇక్కడ నేను ఇంత టెన్షన్గా ఉంటే నువ్వేంటి సైలెంట్గా ఏదో ఆలోచిస్తున్నావు? దేని గురించి? నీ గురించే మధు. నీకు వామిటింగ్స్ అవ్వడం, కళ్ళు తిరగడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. నా కోసం నువ్వు ఒకసారి టెస్ట్ చేయించుకుంటే మంచిది అనిపిస్తుంది. నువ్వింకా దాని గురించి ఆలోచిస్తున్నావా? చెప్పాను కదా అలాంటిదేదీ లేదు అని. ఈ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక నేను టెన్షన్ పడుతుంటే నువ్వు నా ప్రెగ్నెన్సీ గురించి ఆలోచిస్తున్నావా? ఇది కరెక్ట్ కాదు తేజ. పొరపాటును కూడా వీళ్ళకి దొరకకూడదు అసలు. ముందు మనం ఆలోచించాల్సింది మీ అమ్మ గురించి. తేజ, ఇంతేంటా శబ్దం? ఏదో కింద పడిపోయినట్టుంది మధు. కింద పడిందా లేక ఎవరైనా పడేశారా? పద వెళ్ళి చూద్దాం.
ఓపెన్ చేసిందేంటి? నేను ఇందాక డోర్ వేసి వచ్చాను కదా. తేజ, ఇంట్లోకి ఎవరో వచ్చారు తేజ. భగవంతుడా, వీళ్ళు నన్ను చూడకూడదు. మధు, బయట మన వాళ్ళు కాపలాగా ఉన్నారు కదా, ఇంట్లోకి ఎవరొస్తారు చెప్పు? లేదు తేజ, ఖచ్చితంగా ఇక్కడికి ఎవరో వచ్చారు. ఖచ్చితంగా ఎవరో వచ్చారు. వాళ్ళని బయటికి రప్పించాలంటే నేనిక్కడ ఉండకూడదు. తేజ, ఇలా రా. ఓకేనా? తేజ, ఎవరూ రాలేదనుకుంటా. మనం వెళ్ళిపోదాం పద. అలాగే మధు, పద పద పద. అమ్మయ్యా, మనమెందుకు దాక్కోవడం మధు? ఒక్క నిమిషం వెయిట్ చేయి. మా అమ్మ మధు. చెప్పాను కదా తేజ, ఎవరో వచ్చారు అని. అది మీ అమ్మే అన్నమాట. మరి ఇప్పుడేం చేద్దాం? మీ అమ్మ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు మీ తమ్ముడు రాకుండా మేనేజ్ చేయి. వెళ్ళు తేజ. అమ్మ వాయిస్లో ఉంది అంటే అమ్మ తిరిగి వచ్చిందా? అమ్మా, 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 నాకు తెలుసమ్మా, అది నీ గొంతే అమ్మా. నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావు అమ్మా. అమ్మా రామా, అమ్మా, 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 అమ్మా. రే యష్, ఏమైందిరా? ఎందుకు అమ్మ అమ్మ అని పిలుస్తున్నావు? అనే అమ్మ నాన్నని పిలిచినట్టుగా
హాల్లో నుంచి వాయిస్ వినబడిందిరా. అవునా? అమ్మా అమ్మా రే యష్, అమ్మా యష్, నీకేమైనా పిచ్చారా? అమ్మ ఎందుకు వస్తుంది చెప్పు. అయ్యో లేదన్నయ్య, అమ్మ వాయిస్ నేను విన్నాను. కన్ఫామ్గా అమ్మ ఇంటికి వచ్చి ఉంటుంది. రే, నిజంగా అమ్మ ఇక్కడికి వస్తే అమ్మ వాయిస్ నాకు వినపడాలి కదరా. పొద్దున్నుంచి అమ్మ గురించి నువ్వు వెతికి వెతికి వచ్చి అలసిపోయి పడుకున్నావు కదా. నిద్దట్లో అమ్మ పిలిచినట్టుగా నువ్వు భ్రమపడింటావు అంతేరా. అయ్యో లేదన్నయ్య, నేను నిజంగానే అమ్మ వాయిస్ విన్నాను అన్నయ్య. ఏంట్రా నువ్వు అర్థం లేకుండా మాట్లాడతావు? అమ్మ ఇక్కడికి వస్తే మనకు తెలియకుండా ఉంటుందా? అమ్మ గురించి నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచనలని మానేసి వెళ్ళి హాయిగా రెస్ట్ తీసుకో. అనే అది కాదన్నయ్య. నువ్వు ఇంకేం మాట్లాడకరా. అమ్మ ఇక్కడికి రాలేదు, వస్తే మనకు తెలుస్తుంది కదా. రా మనం వెళ్దాం రా. రా, నువ్వు రెస్ట్ తీసుకోరా. మనం అనుకున్నట్టు వీళ్ళు మత్తులోకి వెళ్ళారు. పద మనం వెళ్ళి స్వాతిని వెతుకుదాం. స్వాతి, స్వాతి, నిన్ను కాపాడడానికే ఈ గెటప్ వేసుకుని వచ్చాను. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. రా స్వాతి. ఫాస్ట్ గా.